నమస్తే K2 న్యూస్ కి స్వాగతం. మరొకసారి దాతృత్వాన్ని చాటుకున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇటీవల ఎమ్మెల్యే తన కుమారుడు ప్రసన్న వివాహం అనంతరం మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎమ్మెల్యే రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కలిసి 2 కోట్ల రూపాయల చెక్ను అందజేశారు. వీరితో పాటు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా రైతుల విషయంలో ముందుంటానన్నారు. 1,00,000 మంది రైతులకు ఒక్కొక్క యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని ఈ సందర్భంగా కోరారు. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాన్ని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం.